మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. శివయ్య ఈ పేరు వినగానే ఇప్పుడు నిన్న జరిగినటువంటి భైరవం ఈవెంట్కి సంబంధించినటువంటి మంచు మనోజ్ మాటలు మీ అందరికీ గుర్తొచ్చే ఉంటాయి. ఎస్, ఎగ్జాక్ట్గా అక్కడికే వస్తున్నాను. మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ శ్రీనివాసు, నారా రోహిత్ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి మూవీ భైరవం. సో ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ముగ్గురు హీరోలు కలిసి చేయబోతున్నటువంటి ఈ సినిమా మీద ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మంచు మనోజ్ దాదాపుగా 9 ఏళ్ల గ్యాప్ తర్వాత తాను మళ్ళీ సినిమా రాబోతుందనమాట. సో మంచు మనోజ్ ఫ్యాన్స్ అంతా కూడా సపరేట్ బేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా కూడా మొదటి నుంచి మంచు వారి ఫ్యామిలీలో మంచు మనోజ్ ఒక ప్రత్యేకంగానే కనిపిస్తూ ఉంటారని ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు. ఇక తాజాగా ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు అవ్వచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, అటు మంచు మోహన్ బాబుకి, మంచు విష్ణుకి, మంచు మనోజ్కి మధ్య జరిగినటువంటి ఆ వాగ్వాదాలు కూడా మనం చూసాము. తాజాగా వాళ్ళు పలు దఫాలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాము, కోర్టు మెట్లు ఎక్కినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి దాని తర్వాత మంచు విష్ణుకి సంబంధించినటువంటి కన్నప్ప మూవీ ప్రమోషన్లో మంచు విష్ణు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ముఖ్యంగా ప్రభాస్ను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే, నాకు ఏదైతే కుటుంబంలో ఒక వివాదాలు తలెత్తాయో ఆ టైంలో ప్రభాస్ సపోర్ట్గా ఉన్నారు, లేకపోతే ప్రభాస్ ఒక రకమైనటువంటి ధైర్యం చెప్పారు అన్నట్టుగా విష్ణు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ఇక తాజాగా భైరవం మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్లో మంచు మనోజ్ శివయ్య అని పిలిస్తే శివుడు రాడు, ఖచ్చితంగా ఇటు ప్రేక్షకుల రూపంలోనూ, అభిమానుల రూపంలోనూ, ప్రొడ్యూసర్స్ రూపంలోనూ, డైరెక్టర్స్ రూపంలోనే శివుడు వస్తాడు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మా అసోసియేషన్ నుంచి నాకు కార్డు కూడా ఇవ్వలేదంటూ ఒక చిన్న స్మైల్తో ఆయన మాట్లాడినటువంటి మాటలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను దీని మీద సోషల్ మీడియా రకంగా ఒక రకమైనటువంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే కన్నప్ప మూవీ కూడా కంప్లీట్గా డివోషనల్ మూవీ కాబట్టి అందులో కూడా విష్ణు కంప్లీట్గా శివభక్తుడు. సో ఆయన శివుణ్ణి పిలిచే తీరు ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మనోజ్ ఇలా మాట్లాడాడు అన్నట్టుగా పలువురు విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇటు మంచు మనోజ్ కూడా ఎవరిని కించపరిచేలా కాకుండా శివుణ్ణి శివయ్య అని గట్టిగా పిలిచేదానికంటే కూడా ఆయన మనకి ఏ టైంకి ఏది ఇవ్వాలి, మన లైఫ్ ఎలా ఉండాలి అనేది ఆయనే చూసుకుంటాడు. అంటే జనరల్గా మాట్లాడుతుంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారుగా. మేబీ ఈ 9 ఏళ్ల గ్యాప్ అనేది నాకు నేనుగా తీసుకున్నప్పటికీ కూడా నాకు ఈ గ్యాప్ తీసుకోవాలనే ఆలోచన కల్పించింది కూడా శివయ్యే అనే కోణంలో కూడా మంచు మనోజ్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బట్ చాలా మంది నెటిజన్స్ మాత్రానికి దీన్ని ఒక కంపారిజన్గా చూస్తూ ఉన్నారు. అక్కడ కన్నప్ప మూవీలో విష్ణు మాట్లాడినటువంటి మాటల్ని ఇటు భైరవం ఈవెంట్లో మనోజ్ మాట్లాడినటువంటి మాటల్ని కంపారిజన్ చేస్తూ ఈయన ఉపయోగించినటువంటి శివయ్య అనే డైలాగ్ ఏదైతే ఉందో ఆ మూవీకి సంబంధించి విష్ణుకి కౌంటర్గా, లేకపోతే విష్ణుకి కాస్త వెటకారంగా మనోజ్ మాట్లాడాడు అన్నట్టుగా కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు అయితే పంచుకుంటున్నారు. దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే లేదు. దీన్ని జస్ట్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి అంశాల ఆధారంగానే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది.